హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెరండైస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బట్ ప్రిపరేషన్ అనేది ఆ టాపిక్ని మనం ఏ సబ్జెక్ట్ ఏ ఎగ్జామ్కి చదువుతున్నాం అన్నట్టు ఉండాలి. సో ఎనాలిసిస్ అనేది ఫర్ ఈచ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మారుతుంది కాబట్టి మనం హయ్యెస్ట్ లెవెల్లో సచ్ యాజ్ యూపీఎస్సీ సిఎస్సి మీద ఫోకస్ చేస్తే రిమైనింగ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మనం ఈజీగా డీల్ చేయగలం. సో దాని భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం డైలీ కరెంట్ అఫైర్స్లో మనం చూస్తాం. సో అలా చూసేసరికి రీసెంట్గా ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేది రావడం జరిగింది. సో దీని బేస్ ఇయర్ వచ్చేసరికి 2011-12. సో రీసెంట్గా జీడిపి 2022-23 అయింది, సిపిఐ మారింది అండ్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండెక్సెస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ మధ్యన మనం అట్లాంటి ఇండెక్సెస్ మధ్యన ఈ యొక్క కోర్ ఇండస్ట్రీస్ అనేది ఐసిఐ అనేది సేమ్ అలానే ఉంది. 2011-12 అనేది బేస్ యూజ్ ఈక్వల్ 100 ఫర్ ఎనీ ఆఫ్ ద 2026. సో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూ సెక్టార్స్ అనేవి, సో టోటల్ 8 సెక్టార్స్ ఉంటాయి. సో ఈ 8 సెక్టార్స్ అనేవి ప్రైమరీగా కోర్ ఇండస్ట్రీస్గా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దీని యొక్క అవుట్పుట్ బట్టి మన యొక్క జీడిపి అడ్వాన్స్ అవుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది చూడొచ్చు. అండ్ దీని యొక్క పాలసీస్ అండ్ దీని యొక్క ఇండెక్స్ చేంజ్ అవ్వడం బట్టి మనం పాలసీస్ని కూడా ఫార్ములేట్ చేస్తూ ఉంటాం. సో దాని భాగం మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూ సెక్టార్స్ అనేది పెరగడం జరుగుతుంది, ఫ్యూ సెక్టార్స్ అనేది తగ్గడం జరుగుతుంది. బట్ ఈచ్ సెక్టార్కి కొంచెం ఒక వెయిట్ అనేది ఉంటుంది. సో ఈ వెయిట్ని బట్టి మనం ఈ యొక్క టోటల్ ఇండెక్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీంట్లో సబ్ ఇండెక్స్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అనేది ప్లస్ 8.7% అయింది. దట్ షోస్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఆఫ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ ఫ్లోరా. సో ఇలా ఎందుకు జరుగుతుంది సార్ అంటే, రీసెంట్గా సమ్మర్ అయింది, సమ్మర్లో పీక్ హవర్స్లో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో మనందరికీ తెలుసు డ్యూ టు ద కూలింగ్ రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వల్ల కానీ ఈ ఎలక్ట్రిసిటీ అప్సర్జ్ అనేది మిడ్ సమ్మర్లో హైయెస్ట్గా ఉంటుంది. అండ్ రీసెంట్గా మాన్సూన్ రాకముందల వరకు ఇది హైయెస్ట్గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ సిమెంట్ అండ్ స్టీల్ సెక్టర్స్ కూడా పెరిగింది. దిస్ షోస్ ద రిజైలెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. సో కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా బూమ్లో ఉంది. స్టీల్ అండ్ సిమెంట్ వేర్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్. సో కన్స్ట్రక్షన్ సెక్టర్ బూమ్ అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ సెక్టర్. సో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ అబ్జర్వ్ చేసుకునే సెక్టర్ కాబట్టి ఆబ్వియస్గా దీని మీద ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి ఈ రెండు భూమిలో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో కోల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, న్యాచురల్ గ్యాస్, సో ఎనర్జీ అనేది దాని యొక్క అవుట్పుట్ అనేది తగ్గింది. సో ఎందుకు తగ్గిందంటే మనందరూ తెలుసు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ద్వారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ద్వారా యాజ్ వెల్ యాజ్ మన యొక్క ఎక్స్ప్లోరేషన్ పాలసీస్ సరిగ్గా లేకపోవడం ద్వారా ఈ కోలు, పెట్రోలియం ప్రొడక్ట్స్, రిఫైనరీస్ అండ్ ఇట్లా తగ్గడం జరిగింది. సో ఎందుకు సార్ సో ఓవరాల్గా కొన్ని సెక్టర్స్ పెరిగినాయి, కొన్ని సెక్టర్స్ తగ్గినప్పటికి కూడా మనకు ఇండెక్స్ ఎందుకు తగ్గుతూనే ఉందని అంటే దానికి కారణం ఏంటంటే ఈచ్ సెక్టర్ హ్యాస్ సర్టెన్ కైండ్ ఆఫ్ వెయిట్స్. సో రిఫైనరీస్, పెట్రోలియం రిఫైనరీకి హైయెస్ట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్. సో ఈ ఆర్డర్ కూడా ప్రీవియస్ ఇయర్ పీవైక్యూలో అడగడం జరిగింది. నేను ఇవాళ మెన్షన్ చేయడానికి కారణం కూడా మనం పీవైక్యూ ఓరియంటెడ్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఎలాంటి సెక్టర్స్ తగ్గినాయి అంటే పెట్రోలియం రిఫైనరీ, కోల్, క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ 4 సెక్టర్స్ తగ్గినాయి, మిగతా 4 సెక్టర్స్ పెరిగినాయి. సో ఫెర్టిలైజర్స్ కూడా తగ్గింది సారీ. సో 3 సెక్టార్స్ అనేవి పెరిగినాయి, 5 సెక్టార్స్ అనేవి తగ్గినాయి. సో దీని ద్వారా ఓవరాల్గా ఇండెక్స్ అనేది తగ్గింది. సో మనకు సిమెంట్ 8.7% పెరిగిన, పెట్రోలియం రిఫైనరీ 8.7% తగ్గిన దీని యొక్క ఇంపాక్ట్ పెట్రోలియం రిఫైనరీకి 28.04% వెయిట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా దీని యొక్క ఈ ఏవైతే పెరిగినా అవి నల్లిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ICI as of June 2026, which of the following statements represents the observed structural economic divergence? Both infrastructure indicators and upstream hydrocarbon exploration sectors registered simultaneous double-digit growth అంటండి. సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ద ఇండెక్స్ హెవీయెస్ట్ కాంపోనెంట్ పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్ విట్నెస్డ్ a sharp contraction that suppressed the national core sector average.
coal production recorded maximum expansion of a high baseline, counterbalancing a marginal dip in electricity generation. Rigid long-term capacity additions across natural gas pipelines completely neutralizes summer cooling power constraints. సో రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా కొన్ని హైపోథసిస్ ఇచ్చేసి, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి హైపోథసిస్ కనుక్కోమంటున్నాడు. సో దాని ప్రకారం కూడా మనం ఆలోచించిన వెయిట్స్, సో వెయిట్స్ అనేవి ప్రతి ఇండెక్స్లోనూ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనం వెయిట్స్ ప్రకారంగా ఏదైనా ఒక ఇండెక్స్ని చూస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ శ్రీ అమిత్ షా టు లాంచ్ నాఫెడ్స్ ఆప్షన్ పోర్టల్ nafex.in. సో నెక్స్ట్ నాఫెడ్ కళ్యాణ్ స్కాలర్షిప్స్ కూడా ఇతను లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈఆర్పి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈఆర్పి అనేది మనందరికీ తెలుసు, మెజారిటీ ఆఫ్ ది కార్పొరేట్ స్ట్రక్చర్లో ఎఫిషియన్సీని పెంచడానికి ఈ పర్టికులర్ ఈఆర్పి అనేది వాడతాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ యాజ్ వెల్ అస్ నాఫెడ్ యొక్క రోల్ ఏంటి, అండ్ నాఫెడ్ కళ్యాణ్ అనే స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ అండర్ ద నాఫెడ్. సో నాఫెడ్ని అనుసారంగా ఉండే స్కీమ్స్ ఏమున్నాయో కూడా మనం చూద్దాం. సో అండ్ అవి ఎందుకు హెడ్లైన్స్ అవ్వడం జరిగిందో మనం కూడా చూద్దాం. సో లెడ్ బై నాఫెడ్, nafex.in పోర్టల్ మోడర్నైజెస్ ఇండియాస్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెక్టర్, ట్రాన్స్ఫార్మింగ్ ట్రెడిషనల్ ఒపేక్ మార్కెటింగ్ ఇంటూ ట్రాన్స్పరెంట్ డేటా డ్రివెన్ ఎకోసిస్టమ్. ఫర్ సపోజ్ ఒక ఫార్మర్ మండికి వెళ్తాడు, మండికి వెళ్ళిన తర్వాత అతనికి సూటబుల్ ప్రైస్ దొరకదు బికాస్ ఆఫ్ కార్టల్స్. సో ఫ్యూ కైండ్ ఆఫ్ ట్రేడర్స్ అనేవాళ్ళు కంట్రోల్ ఓవర్ ద మార్కెట్ ఉంటుంది కాబట్టి దాన్ని డీమిస్టిఫై చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని డీకంట్రోలైజ్ చేయడానికి మనం ఈ యొక్క nafex.in మనం చూడొచ్చు. సో నాఫెడ్ అనేది కూడా దాంట్లో భాగం. సో nafex.in అనేది ఒక ఆప్షన్ పోర్టల్. సో ఈ ఆప్షన్ పోర్టల్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎట్లాంటి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకుండా జరుగుతుంది. అండ్ దీని ద్వారా ప్లాట్ఫామ్ ఫర్ అగ్రికల్చరల్ కమోడిటీస్ డిజిటైజెస్ ఆప్షన్స్ టు ఎలిమినేట్ కార్టెల్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలిమినేట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ బిడ్డింగ్, సెక్యూర్ బెటర్ మార్కెట్ ప్రైజెస్ ఫర్ ఫార్మర్స్ అండ్ కోఆపరేటివ్స్. సో నెక్స్ట్ దృష్టి పోర్టల్. సో దృష్టి పోర్టల్ అనేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నాఫెడ్స్ బఫర్ స్టాక్స్ ఎంతెంత ఉన్నాయి అని మనం చూస్తాం. సో ఎందుకు సార్ మనం చూస్తూ ఉంటామంటే, ఈ నాఫెడ్ బఫర్ స్టాక్ మనం చూస్తాం ద్వారా ఆబ్వియస్గా ప్రొక్యూర్మెంట్ అనేది మనం ఎంత లెవెల్లో ఉంది, అండ్ దాని ద్వారా ఆయిల్ సీడ్స్ ప్రైజెస్ అనేవి ఎంతవరకు ఫ్లక్చువేట్ అవుతాయి. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ మెథడ్స్ వాడుతూ యాజ్ వెల్ యాజ్ బఫర్ స్టాక్స్ మనం అనలైజ్ చేస్తూ ఈ యొక్క దృష్టి పోర్టల్ ద్వారా మనం చూడొచ్చు. సో దృష్టి పోర్టల్ అనేది కంప్లీట్గా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అయితే, nafex.in పోర్టల్ అనేది ఇట్ ఈస్ అన్ ఈ ఆప్షన్ పోర్టల్. నెక్స్ట్ ఈఆర్పి పోర్టల్. ఈఆర్పి పోర్టల్ అనేది ఇట్ ఈస్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్. సో మనం ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ రిసోర్సెస్ అనేది మనం చూస్తాం. యాజ్ వెల్ యాజ్ మన GS3 ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ ఏంటండి, రిసోర్స్ మొబిలైజేషన్. సో ఇలా రిసోర్సెస్ అనేవి ఎఫిషియెంట్గా ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అండ్ అలొకేషన్ అండ్ డిసలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ కానీ. సో ఇట్లా ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్ని కోఆపరేటివ్ స్టైల్లోకి తీసుకురావడం, కోఆపరేటివ్ సిస్టంలోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఈఆర్పి పోర్టల్ అనేది కూడా చాలా. సో ఈ 3 పోర్టల్స్ యొక్క యూజెస్ మనకు అర్థం కావాలి, అండ్ డైరెక్ట్గా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చినా కూడా మనం డైరెక్ట్గా లింక్ చేయడం చూసుకోవాలి. నాఫెడ్ కళ్యాణ్ స్కాలర్షిప్ స్కీమ్స్ అనేవి ఎవరికంటే ఫార్మర్స్ యొక్క చిల్డ్రన్కి ప్రొటెక్ట్ చేస్తూ అండ్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడానికి ఈ యొక్క నాఫెడ్ కళ్యాణ్ స్కీమ్ అనేది ఉంటుంది. సో కోఆపరేటివ్ సహకారసే సమృద్ధి అంటే కోఆపరేషన్ చేస్తూ సహకారంతో మనం అందరం కూడా వీ నీడ్ టు ఎర్న్ మనీ అన్నట్టు ఈ యొక్క మోటో అండి. So driven by Sahakarsa Samriddhi, prosperity through cooperatives, the Ministry of Cooperation is modernizing India's agriculture cooperatives. So India's agriculture paddy fields ఏ కాదండి, డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ లింకేజెస్. ఫర్ సపోజ్ మన ప్రొడక్ట్ డెవలప్మెంటే కాదు, దానికి సంబంధించిన మార్కెట్ లింకేజెస్ యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా సప్లై చైన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ నాఫెడ్ అనేది దానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో నాఫెక్స్ అండ్ దృష్టి, ద రిఫార్మ్స్ ఎన్ఫోర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ కార్పొరేట్ ఎఫిషియన్సీ, ట్రాన్స్ఫార్మింగ్ కోఆపరేటివ్స్ ఇంటూ వైటల్ పిల్లర్స్ ఆఫ్ రూరల్ ఎకానమీ. సో దీనికి సంబంధించి మనం ఒక క్వశ్చన్ చూస్తే, ద nafex.in పోర్టల్ ప్లాట్ఫామ్ digitizes the auctioning of agriculture commodities to eliminate localized cartel, secure market-driven pricing. The Drishti portal acts as a real-time macroeconomic tracking tool for centralized inventory management of the NAFED's buffer stocks. NAFED Kalyan initiative is an automated digital portal designed exclusively to route financial loans directly to small and marginal farmers, 1 and 2 only, 2 and 3 only.
213 ఓన్లీ, 113 ఓన్లీ, 1213. సో ప్లీజ్ అండి, మీరు కమెంట్లో టైప్ చేస్తేనే మనం ఎంతవరకు ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. అండ్ దాని ద్వారా ఏమైందంటే సబ్జెక్ట్ని లాస్ట్ వరకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ కమెంట్ డౌన్ యువర్ ఆన్సర్. సో డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ అండ్ అస్సాం ఇన్నోవేషన్ స్టార్టప్ ఫౌండేషన్ సైన్ MOU టు ప్రమోట్ లాంగ్వేజ్ టెక్నాలజీ అండ్ మల్టీలింగ్వల్ ఇన్నోవేషన్ ఇన్ అస్సాం. సో మనందరూ తెలుసు భాషని యొక్క రోల్ ఏంటో మన అందరూ తెలుసు, అది ఎంతవరకు ఇంప్రూవైజ్ అవుతుంది. అండ్ భాషని అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఏఐ ఎకోసిస్టమ్ అండి. సో మనందరికీ తెలుసు ఏఐ డెవలప్ అవ్వాలంటే దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రిపోజిటరీస్. సో మనం అంటూ కొంచెం డేటా ఇవ్వాలి అండ్ దానికంటూ కొంచెం ఫంక్షనల్ మోడల్ మనం డిసైడ్ చేయాలి. సో దీని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ఏఐ ట్రాన్స్లేషన్ చేయాలంటే, అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి మాట్లాడాలంటే ఆబ్వియస్గా మనం దానికి సంబంధించిన ఇన్పుట్ లాంగ్వేజ్ అనేవి ఇస్తూ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ ఎట్లా ఉండాలో మనం చెప్పాలి. సో అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్కి స్క్రిప్ట్ ఉండదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్కి మాట్లాడేటప్పుడు సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే సేమ్ రకంగా ఉంటుంది కానీ బట్ స్క్రిప్ట్ మారుతుంది. సో ఇట్లాంటివి అంటే మన లోకల్ ఇండియన్ కాంటెక్స్ట్లో ఎట్లాంటి ఒక్కొక్క లాంగ్వేజ్కి వల్నరబిలిటీస్ ఉన్నాయో దాన్ని అన్నిటినీ మనం డీమిస్టిఫై చేస్తూ యాజ్ వెల్ యాజ్ మనం దాన్ని ప్రాపర్గా ఏఐ సిస్టంలోకి పెట్టగలగాలి. సో దానికి భాషిని అనేది మనకి చూస్తానికి చాలా సింపుల్ ట్రాన్స్లేషన్ టూల్గా కనపడిన ఇట్ ఈస్ డూయింగ్ ఇమ్మెన్స్ వర్క్ అండి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ సైన్డ్ అండ్ MOU విత్ ద AISF అస్సాం ఇన్నోవేషన్ స్టార్టప్ ఫౌండేషన్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ MOUs చేయడం ద్వారా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మనం చూద్దాం. డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ అండ్ అస్సాం ఇన్నోవేషన్ స్టార్టప్ ఫౌండేషన్ AISF హ్యావ్ సైన్డ్ అండ్ MOU సపోర్టెడ్ బై మైతి అండ్ అస్సాం గవర్నమెంట్. సో మైతి అనేది DIBD ఉంటే నెక్స్ట్ ఈ AISF అనేది అస్సాం గవర్నమెంట్ కింద ఉంటుంది. సో దీని ద్వారా ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. సో ఫెడరల్ వెక్టార్ అంటే డిజిటల్ ఇండియా భాషిని డివిజన్. సో సెంట్రల్లో డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ ఉంటే స్టేట్ లెవెల్ వచ్చేసరికి AISF. సో వీళ్ళిద్దరి మధ్యన MOU. సో వీళ్ళిద్దరి మధ్యన MOU ఉండాలంటే సో ఒక కామన్ సిస్టమ్ అనేది నడవాలి. బికాస్ డిజిటల్ భాషని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్తో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈచ్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఉండాలి. సో ఈ ఇన్స్టాన్స్లో భాషిని డివిజన్ అనేది ఈ అస్సాం ఇన్నోవేషన్ స్టార్టప్ ఫౌండేషన్తో MOU చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టిందంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ భాషిని రాజ్యం. సో భాషిని రాజ్యం ఈజ్ అన్ MOU, ఈజ్ అన్ స్పెషల్ పర్పస్ వెహికల్ డెడికేటెడ్ టు ద అస్సాం గవర్నమెంట్ అండర్ ద డిజిటల్ ఇండియా భాషిని డివిజన్. సో ఈ ఏపీఐ పైప్లైన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ డయలెక్ట్ కస్టమైజేషన్ ఉంటుంది. సో మనం ఇందా మాట్లాడుకున్నట్టు డయలెక్ట్స్ అండ్ క్రియోట్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అండి. సో ఫర్ సపోజ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యాజ్ వెల్ as రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రలో సేమ్ తెలుగు మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క డయలెక్ట్స్ ఎలా మారుతున్నాయి. సో డయలెక్ట్స్ తగ్గట్టుగా సో వన్ రీజన్ పీపుల్కి ఇంకొక రీజన్కి వాళ్ళకి భాష సేమ్ అయినా సరే భాష మాట్లాడే విధానం మారుతుంది కాబట్టి ప్రాపర్గా అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఇలా డైలెక్ట్స్ అన్నిటినీ కలుపుకొని సిస్టర్ లాంగ్వేజెస్ అన్నిటినీ కలుపుకొని మనం ఒక కాంప్రహెన్సివ్ సిస్టమ్ తయారు చేయాలి. కాబట్టి ఈ యొక్క AISFకి డిజిటల్ భాషిని ఇండియా డివిజన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ వాయిస్ ఎనేబుల్డ్ అసిస్టెన్స్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపనెంట్స్ ద్వారా భాషిని డెవలప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ AISF కూడా, అంటే ఏవైతే అంబ్రెల్లా స్కీమ్లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్ ఉంటాయో AISF కింద అవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. Open source stack provisioning. AISF affiliated researchers, entrepreneurs and academics gain access to Bhashini's foundational languages. So ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్ ఎవరైతే ఉంటారో AISF కింద వాళ్ళకి ఫౌండేషనల్ మోడల్స్ ఆఫ్ ద భాషిని వస్తాయి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఆల్రెడీ మన ఇండియాలో ఒకళ్ళు ChatGPT తయారు చేసి ఉంటే మనం దాని మీద ఓవర్ ద టాప్ ఫౌండేషనల్ మోడల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో ChatGPT అనేది ఫౌండేషనల్ మోడల్గా ఉంటే దాని మీద అప్లికేషన్ మోడల్స్గా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ GPTs మనం
ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా భాషని అనేది అండర్లయింగ్ ఫౌండేషన్ అవుతుంది కాబట్టి మనం దానికి సంబంధించిన అప్లికేషన్స్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా ఏఎస్ఎఫ్కి ఈ యొక్క భాషని అనేది అండర్లయింగ్ ఫౌండేషన్ మోడల్గా యూజ్ అవుద్ది. యాజ్ వెల్ as టార్గెటెడ్ యూజ్ కేసెస్ మనం ఇందా మాట్లాడుకున్నట్టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయలెక్ట్స్కి సేమ్ భాషని మన ఫౌండేషనల్ మోడల్గా వాడుకుని మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయలెక్ట్స్కి సర్వ్ చేయొచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజియన్స్కి సర్వ్ చేయొచ్చు. సో ఇట్లా 2 సిస్టమ్స్కి అంటే భాషనీకి యూజ్ అవుతుంది, యాజ్ వెల్ as ఏఎస్ఎఫ్కి యూజ్ అవుతుంది. సో ఇట్లా కోఆపరేషన్ ద్వారా భాషని రాజ్యం లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్ ఎంఓఎస్ ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరగడం జరుగుతుంది. ద క్రౌడ్ సోర్సింగ్ లూప్ మనం ఇందా మాట్లాడుకున్నట్టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయలెక్ట్స్ని పూల్ చేసుకోవడానికి కూడా ఈ పర్టికులర్ భాషనీకి ఏఎస్ఎఫ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అల్గోరిథమిక్ రీఎన్ఫోర్స్మెంట్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ అక్రాస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ విల్ జనరేట్ ఏ హై క్వాలిటీ ఫీడ్బ్యాక్ లూప్ ప్రొవైడింగ్ రియల్ వరల్డ్ డేటా టు కంటిన్యూస్లీ రిఫైన్ అండ్ రీట్రైన్ ఏఐ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్. సబ్నేషనల్ డిపిఐ ఎక్స్పాన్షన్ లాంగ్వేజ్ యాజ్ అన్ ఇంక్లూజన్ టు డిజిటల్ ప్రిజర్వేషన్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇవి డైరెక్ట్గా we can quote in our answers. డిజిటల్ ప్రిజర్వేషన్. సో మనందరూ చూస్తే రీసెంట్గా హో అనే లాంగ్వేజ్ ఎక్స్టెంట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ డోంగ్రీ అనే లాంగ్వేజ్కి వెరీ ఫ్యూ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ అవుతున్నప్పుడు వీ నీడ్ టు ప్రిజర్వ్ దోస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. బికాస్ లాంగ్వేజ్ పోతుందంటే దానికి అసోసియేట్ అయిన కల్చర్ అంతా పోతుంది, యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ అన్నీ పోతున్నాయి, దానికి సంబంధించిన లిటరేచర్ వర్క్ అంతా పోతుంది. దో ఇట్ వాజ్ స్క్రిప్టెడ్ ఆర్ నాట్ స్క్రిప్టెడ్, ఎవ్రీ లాంగ్వేజ్ మ్యాటర్స్ ఇన్ అవర్ ఇండియా. సో మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ టూల్స్ లైక్ భాషని. సో ఈ క్వశ్చన్ మనం చేద్దాం. భాషని రాజ్యం ఫ్రేమ్వర్క్స్ ఎక్స్పాన్షన్ ఇన్ అస్సాం ఈజ్ ఇన్కరెక్ట్. It establishes direct API pipelines for integrating translation interfaces into state and municipal portals. It uses Bhashadan portal to crowdsource and verify data for trained low resource language models. Startups receive open source access to foundational models to develop software for regional tea plantations. Machine learning algorithms are legally restricted from incorporating localized dialects or idioms to ensure structural uniformity. Next, 15 countries in Kenya adopt the Mombasa Declaration to fight illegal fishing. ఇది గ్యారంటీగా ప్రిలిమ్స్లో గ్యారంటీగా 2027లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అండ్ మార్క్ ఇట్ డౌన్. సో మనం ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మొంబాసా డిక్లరేషన్ బిలాంగ్స్ టు వాట్ అని అనొచ్చు, బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద IUU. సో IUU అంటే ఏంటో చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఈ IUU అనేది కూడా మనం ఇండియా శ్రీలంకతో ఇంపార్టెంట్ అండి. అసలు ఇండియా శ్రీలంక రిలేషన్స్ని డిసైడ్ చేసేది ఈ కంప్లీట్ ఫ్యాక్టరీ. సో IUU అంటే ఏంటో చూద్దామా. సో IUU అనేది చూసే ముందల ప్లీజ్ కమెంట్ డౌన్, మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IUU. సెంట్రల్ థీమ్ అవర్ ఓషన్, అవర్ హెరిటేజ్, అవర్ ఫ్యూచర్. సిగ్నేటరీస్ టోటల్గా 15 to 16 నేషన్స్ స్పానింగ్ ఆఫ్రికా, ఏషియా, యూరోప్, ద పసిఫిక్ ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, ఘనా, సౌత్ కొరియా, చిలే, పనామా, లిబీరియా. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం ద్వారా మల్టీలేటరల్ ఫోరా కూడా మనం దీన్ని డిసైడ్ చేసుకోవచ్చు. ద గోల్ ద మల్టీలేటరల్ ఇనిషియేటివ్ టు కాంబాట్ ఇల్లీగల్, అన్రిపోర్టెడ్, అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ని మనం కంట్రోల్ చేయాలి. సో దీనికి యూజ్ చేస్తున్న టెక్నిక్ కూడా డీప్ థ్రాలింగ్. సో దీని ద్వారా ఎన్విరాన్మెంటల్గా, ఎకనామికల్గా కూడా చాలా ఇబ్బంది. సో ఎట్లా ఇబ్బందో కూడా మనం చూద్దాం. ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉందంటే టోటల్గా $50 billion యాన్యువల్గా డెవలపింగ్ నేషన్స్కి లాస్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫుడ్ సెక్యూరిటీ. బికాస్ ఘనా అనే కంట్రీకి అరౌండ్ 50% ఆఫ్ ద 60% ఆఫ్ ద యానిమల్ ప్రోటీన్ అనేది ఫిష్ ద్వారా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ 10% ఆఫ్ ద పాపులేషన్ రిలైస్ ఆన్ ద ఫిషరీ సెక్టర్ ఫర్ ద లైవ్లీహుడ్స్. సో ఇట్లా ఎకనామికల్గా యాజ్ వెల్ యాజ్ ఫుడ్ సెక్యూరిటీ ఇంపాక్ట్గా కూడా ఈ IUUని మనం ఈ పర్టికులర్ కేస్ స్టడీలో కూడా మనం రాయొచ్చు. అండ్ మెరైన్ డిప్లీషన్ ఫర్ సపోజ్ ఇల్లీగల్ ఫిషింగ్ ద్వారా యాజ్ వెల్ యాజ్ డీప్ థ్రాలింగ్ ఫిషింగ్ ద్వారా. సో బాటమ్ సీబెడ్ వరకు మనం నెట్ వేసి లాగేస్తుంటే సో అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఎకోసిస్టమ్ డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. సో దాని ద్వారా ఒక రకమైన వాయిడ్ అనేది ఫామ్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ డెడ్ జోన్స్ అనేవి ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో డిస్పైట్ 30 by 30 గ్లోబల్ కమిట్మెంట్
To protect 30% of oceans by 2030, only 10% is currently protected, with the mere 3% fully safeguarded against industrial exploitation. So 30/30 అనేది మనం KMBGలో మనం పెట్టుకున్నాం. ఎరాడికేటింగ్ ఒపేసిటీ. సో మోడర్నైజ్ వెజల్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే హై అండ్ ఎక్విప్మెంట్తో ఉన్నాయో మనం వాటన్నిటిని డిజిటైజ్ చేస్తూ కంప్లీట్గా మానిటరింగ్ చేస్తూ ఉంటేనే ఇట్లాంటి ఇల్లీగల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనం కంట్రోల్ చేయొచ్చు, యాజ్ వెల్ as డేటా షేరింగ్ అండ్ ట్రాకింగ్. సో కంప్లీట్గా టూ కంట్రీస్ మధ్యన ఎట్లాంటి ఫ్లీట్స్ ఉంటాయో వాటి మధ్యన ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ ఆఫ్ డేటా అనేది ఫ్లో అవడం ద్వారా ఇలాంటి డార్క్ ఫ్లీట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు, యాజ్ వెల్ as ప్రివెంట్ ఇల్లిసిట్ యాక్టర్స్ ఫ్రమ్ ద ఎక్స్‌ప్లాయిటింగ్ ఫ్లాగ్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఆర్ ఒపేక్ సప్లై చైన్స్. Direct address severe labor abuses including forced labor, trafficking and unsafe conditions common or unregulated distant water vessels. సో ఇలాంటి వెజల్స్లో అన్రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఆబ్వియస్గా ఫోర్స్డ్ లేబర్ కూడా మనం చూడొచ్చు. సో రీసెంట్గా 301B USTRలో కూడా మనం యుఎస్ క్యాన్ పుట్ శాంక్షన్స్ అండి. సో 301B USTR కూడా మనం చూసాం రీసెంట్గా. సో విత్ రిఫరెన్స్ టు మ్యాండేట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద మొంబాసా డిక్లరేషన్ అడాప్టెడ్ ద 11th అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇన్ June 2026 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. It targets the eradication of illegal, unreported and unregulated fishing by enforcing global transparency in vessel registries and fishing authorizations. The declaration serves as a practical implementation vehicle for the Global Charter for Fisheries Transparency. It limits its scope to ecological resource preservation, completely excluding human rights violations or labor standard oversight to distant water vessels. 1 only, 1 and 2 only, 2 and 3 only, 1, 2 and 3. So మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ద స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద రూరల్ ఎకానమీ, ద సహకార్ సే సమృద్ధి రిక్వైర్స్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ లెగసీ పొలిటికలీ ఫ్రాగ్మెంటెడ్ కోఆపరేటివ్ సెటప్స్ టు ఏ డిజిటైజ్డ్ data secured and inclusive public infrastructure ecosystem. In light of this statement, critically evaluate how digital interventions such as nafex.in, Drishti portal addresses transparency bottlenecks in agriculture marketing. Furthermore, discuss how the decentralized expansion of AI-driven linguistic models reinforce social inclusivity, civic delivery at the subnational level. So hope you like this video. Please comment your answers on the comment box. So hope you like this video. Please share this to your friend. Until then, bye. Thank you. Veranda IAS, where your dream becomes reality.